ఈరోజు మనము ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నకిలీ బ్యాగులన్నీ ఇవి చూడండి ఒకసారి. నకిలీ బ్యాగులు అనేది ఎలా ఉన్నాయంటే విద్యార్థులను మోసం చేయడము, వారి తల్లిదండ్రులను మోసం చేయడం ఎలా ఉంటుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా ఉంటుందండి. ఈ విద్యార్థులను కానీ వైద్యాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందంటే ఇంతగా మోసం చేస్తుంది. ఇవి వచ్చి కనీసం అంటే మనకిచ్చి కనీసం 4 నెలలు కూడా కాలే, 3 నెలలు 4 నెలలు అయింది. వీటి దుస్థితి చూడండి ఎలా ఉన్నాయి. ఈ స్టిచ్చెస్ పోయి బ్యాగుల యొక్క నకిలీతనం అనేది ఎలా ఉందనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తామనేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. విద్యార్థులను కానీ ఇదే కాకుండా ఎన్నో రకాలుగా విద్యార్థులను, మహిళలను, ఇలా అన్ని రకాలుగా రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తూనే ఉంది. కనీసం అంటే ఈరోజు అదే మనము జగనన్న ప్రభుత్వాన్ని ఒకసారి తీసుకున్నట్లయితే, మనం జగనన్న ప్రభుత్వాన్ని తీసుకుంటే ఇదే స్టిచ్చెస్ చూడండి ఇంతవరకు ఎంత క్వాలిటీ ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. కనీసం ఇది ఇచ్చి దాదాపు అంటే నాకు తెలిసి ఇది ఫస్ట్లో ఇచ్చింది అనుకుంటానండి 2021-22లో ఇచ్చిన బ్యాగ్ ఇది. ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఇయర్లీ ఇచ్చిన బ్యాగులన్నీ ఇలాగే ఉన్నాయి. కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బ్యాగ్కి మనం పోలిక చూసుకుంటే ఎంత వెయిటేజ్ ఉంది చూడండి. కనీసం క్వాలిటీ చూడండి, ఈ రెండింటికి క్వాలిటీ. అవును.